హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ రవ్వతో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా అండ్ చాలా వెరైటీగా ఉంటుంది. దానికోసం ముందుగా మనం చికెన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం, అలాగే కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకుందామండి. ఇది ఫ్రెష్ పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకుందాము. ఇలాగ బాగా కలపడం వల్ల ఏంటంటే మనం వేసుకున్న మసాలాలు ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టుకుంటుంది. ఇలాగ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తీసుకొని చేత్తో ఇలా తురుముకొని వేసుకుందాము. కొత్తిమీరను కట్ చేయటం కంటే ఇలాగ చేత్తో తురుముకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా ఫ్రెష్ పుదీనా వేసుకుందాము. వేసుకున్న తర్వాత నేను చికెన్ కొద్దిగా తీసుకున్నాను కాబట్టి 1 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీకు కాస్త స్పైసీగా కావాలంటే 2 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి గోధుమ రవ్వలోకి కూడా సరిపోతుంది. లేకుంటే దీని మట్టికి యాడ్ చేసుకోండి, ఎలా అయినా పర్వాలేదు. వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో చివరిగా నిమ్మకాయను కూడా పిండుకుందాము. నేను తీసుకున్న చికెన్కి 1/2 సరిపోతుందండి. 1/2 నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని మీకు టైం ఉంటే కనుక 2 అవర్స్ వరకు, టైం లేకుంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ వరకు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఇది 1/2 అవర్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి అండ్ కొద్దిగా ఆయిల్ 2 సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే దీన్ని పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర, 4-5 మిరియాలు, కొద్దిగా అనాస పువ్వు, ఒక 4-5 లవంగ మొగ్గలు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క. ముందుగా ఇవి వేసుకొని కొద్ది ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్ది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకుందామండి. వేసుకొని ఇది కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇవి ఫ్రై అయ్యేసరికి మనకి స్మెల్ తెలుస్తుంది కదా. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలాని యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం చికెన్లో కూడా యాడ్ చేసాము, అందువల్ల కొద్దిగానే యాడ్ చేద్దాము. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. తరువాత సన్నగా కట్ చేసిన 1 ఆనియన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇందులో నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఏమీ వేసుకోవట్లేదండి, ఎందుకంటే మనం అన్ని చికెన్లోనే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. అంతా వేసేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి చికెన్ అన్నది ఆల్మోస్ట్ ఇక్కడే కుక్ అయిపోతుందండి. చూసారు కదా, ఇందులో వాటర్ అది ఏమి యాడ్ చేయకుండా ఇలాగ కలుపుకుంటూ ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే చికెన్కి లోనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే చక్కగా కుక్ అయిపోతుంది. మనం పైన లిడ్ పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఈ విధంగా కుక్ చేసుకున్నామంటే అంతా కుక్ అయిపోతుంది మనకి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, చాలా వెరైటీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మనము చికెన్లోకి వచ్చిన వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయే వరకు చక్కగా మనం ఇలాగ కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇది దగ్గర పడుతుంది.
మనకు చూడండి చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ అన్నది కూడా అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాము. నేను గోధుమ రవ్వని 1.5 గ్లాస్ నేను చూపిస్తున్నాను కదా, దీంతో 1.5 వరకు రవ్వ తీసుకుంటాను. అంటే 3 గ్లాసెస్ మనకి వాటర్ పడతాయి కదా, దీనికి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ కోసం స్పెషల్గా ఏమీ వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. మనకి 1:2 రేషియోలో 1 గ్లాసు రవ్వ అయితే 2 గ్లాసుల వాటర్ అలాగా తీసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పైన లిడ్ పెట్టేసి ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. చూసారు కదా, ఇది వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాము. చూసారు కదా, వాటర్ చక్కగా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మొత్తం ఫ్లేము స్లోలో పెట్టేసుకొని ఇది 1.5 గ్లాస్ రవ్వని నేను మెజర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ రవ్వని యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఫ్లేమ్ని బాగా సిమ్లో పెట్టేసుకొని మనం వేసుకున్న రవ్వను ఒకసారి చక్కగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత ఇది స్లో ఫ్లేమ్లోని 10 to 15 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి దీన్ని. అలా కుక్ చేసుకునేసరికి చక్కగా దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పైన లిడ్ పెట్టేసుకొని దీన్ని కుక్ అవనివ్వడమే. చాలా క్విక్గా అయిపోతుంది. చూసారు కదా, 5 to 10 మినిట్స్ తర్వాత మనకి ఈ రకంగా వచ్చేసింది. బాగా దగ్గరికి అయిపోయింది కదా, ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. మనకు అడుగంటటం కానీ అటువంటిది ఏమీ ఉండదండి, చక్కగా కుక్ అయిపోతుంది. నేను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మనం చక్కగా కలుపుకుందాము. చూసారు కదా, మనకి ముద్దల అటువంటిది ఏమి ఉండదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ కావాలంటే ఇప్పుడే యాడ్ చేసుకొని పైన లిడ్ పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ అయ్యేసరికి మనకి ఇది చక్కగా పొడి పొడిలాడుతూ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇది మనకి సలాడ్తో కానీ లేకుంటే ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, దాంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.